హైదరాబాద్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా నిధులు కేటాయించింది. సిటీ డెవలప్మెంట్ కోసం అన్ని విభాగాలకు కలిపి దాదాపు 10,000 కోట్లు కేటాయించింది. దీంతో రాబోయే కాలంలో హైదరాబాద్ ముఖ చిత్రం మారబోతుందని, ఇది రియాలిటీ రంగానికి బూస్టింగ్ ఇచ్చే అంశమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనపై సర్కార్ ఫోకస్. బడ్జెట్ లో హెచ్ఎండిఏ కు భారీ కేటాయింపులు. హైదరాబాద్ లో భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం. హైదరాబాద్ కు రానున్న కొత్త కంపెనీలు. ఉద్యోగ కల్పన పెరిగి రియాలిటీ రంగానికి బూస్టింగ్ వచ్చే ఛాన్స్. ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీకి ఈ ఏడాది భారీ కేటాయింపులు చేసింది రేవంత్ సర్కార్. ఇప్పటికే హైడ్రా పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి 200 కోట్లను కేటాయించింది. ఇక తాజాగా రాష్ట్ర బడ్జెట్ లో హైదరాబాద్ కోసం భారీగా నిధులు వెచ్చించింది. మూసీ ప్రక్షాళన, వాటర్ బోర్డ్, మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం పెద్ద మొత్తం నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జీహెచ్ఎంసీకి అన్ని విభాగాలకు కలిపి దాదాపు 10,000 కోట్లను రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించారు. గ్రేటర్ మహానగరానికి దక్కిన కేటాయింపులను పరిశీలిస్తే జీహెచ్ఎంసీకి 3,065 కోట్లు, హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రా కోసం 265 కోట్లు, ట్యాక్స్ కాంపెన్సేషన్ కోసం 10 కోట్లు కేటాయించారు. అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బికు 3,385 కోట్లు, అందులో ఉచిత మంచినీటి పథకం బిల్లుల రీఎంబర్స్మెంట్ కు 300 కోట్ల రూపాయలను గ్రాంట్ గా పద్దులో పొందుపరిచారు. మెట్రో రైలుకు రుణాల కింద 500 కోట్లు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీకి 500 కోట్లు, ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీకి 100 కోట్లు, హైదరాబాద్ ఎంఎంటీఎస్ కోసం 50 కోట్ల రూపాయలను కేటాయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు, హెచ్ఎండి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. ఇవి కాకుండా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు 50 కోట్లు, మూసీ రివర్ ప్రాజెక్టు కొరకు 1,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. ఇక హైదరాబాద్ చుట్టూ 350 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 2 భాగాలుగా RRR ను చేపట్టేందుకు 26,502 కోట్లను ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ బడ్జెట్ లో ఈ ప్రాజెక్టు కోసం 1,525 కోట్లుగా కేటాయించనున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్, RRR కు మధ్య వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వాడలు రావడంతో పాటు నిర్మాణ యాక్టివిటీ కూడా భారీగా పెరగనుంది. ఉత్తర ప్రాంతంలోని 158.6 కిలోమీటర్ల పొడవున్న సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కిలోమీటర్ల పొడవున్న చౌటప్పల్, షాద్నగర్, సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలను, తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్వర్క్తో అనుసంధానం చేయబడుతుంది. ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతుంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత 4 లేన్లతో నిర్మించి దాని 8 లేన్ల సామర్థ్యానికి విస్తరింపచేస్తాం. ఇక ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాకు 200 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ విభాగం ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రభుత్వ భూముల రక్షణతో పాటు విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించనుంది. ఇక ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో 1,500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. పర్యావరణానికి నష్టం లేకుండా రీక్రియేషన్ జోన్స్, వాకింగ్ ట్రాక్లు, పీపుల్ ప్లాజాలు, చిల్డ్రన్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లను డెవలప్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఎదిగే దిశ లోపల
పట్టణాభివృద్ధికి ముఖ్యంగా చెప్పాలంటే నిన్న ప్రతిపాదించిన మన రాష్ట్ర బడ్జెట్ లోపల మన పురపాలక అభివృద్ధికి ఓవరాల్గా స్టేట్ వైజ్ అనుకుంటేనేమో 15,594 కోట్లు. దాంట్లో మేజర్గా చెప్పాలనంటే హైదరాబాద్కి సంబంధించినంత వరకు మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే దాని మీద చూసినప్పుడు ఒక 10,000 కోట్లకు పైగా అనేది గవర్నమెంట్ అలాట్ చేయడం అనేది చాలా మంచి అన్నమాట. దాంతో ఇట్ గివ్స్ ఆఫ్ మోర్ ఆఫ్ మనకి డెవలప్మెంట్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ మీద అయితేమి, అమ్యూనిటీస్ కోసం అయితేమి చాలా బాగుంటుంది. హెచ్ఎండిఏకు ఈ ఏడాది బడ్జెట్లో భారీ కేటాయింపులు ఉండటంతో రియాలిటీ రంగం సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు పెరిగి రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త సంస్థలు హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. దీంతో నిర్మాణ రంగం కూడా భవిష్యత్తులో మరింత వృద్ధిని సాధించనుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది.